వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే 2029 ఎన్నికలు మాత్రం చాలా కీలకం. ఆ ఎన్నికల్లో కానీ వైసీపీ ఓడిపోతే పార్టీకి మాత్రం చాలా ఇబ్బందులకైతే గురవలసి వస్తుంది. అదేవిధంగా పార్టీ కార్యకర్తల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగానే అడుగులు వేయాలా, గెలిపే ధ్యేయంగా వ్యూహాలు రచన కూడా చేయవలసిన అవసరం కూడా ఉంది. ఆయన కోసం కాదు, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఎలాగైనా సరే 2029లో వైసీపీ గెలవాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎస్పెషల్ కార్యకర్తలు కూడా ఈసారి కొంచెం గట్టిగానే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు. అంత భయానకమైన వాతావరణాన్ని సృష్టించింది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు. పల్నాడు జిల్లా లాంటి ఏరియాలో అసలు ఘోరం. స్టిల్ కొన్ని ఊర్లో ఉన్నటువంటి ప్రజలు సొంత ఊర్లు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఊరు వదిలేసి బయట వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఊరు కావాలనే కానీ భయం, వస్తే చంపేస్తున్నారు. రీసెంట్గా అలానే జరిగింది. అలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. చాలామంది కార్యకర్తలు అనేక నియోజకవర్గాల్లో సఫర్ అవుతున్నారు. దానికోసమైనా సరే వైసీపీ రాబోయే ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎంపీలతో పాటు ఎమ్మెల్యే సీట్లు కూడా అత్యధికంగా గెలుచుకుంటేనే వైసీపీ రాజకీయం సూపర్ హిట్ అవుతుంది. పోయిన చోటనే వెతుక్కోవాలన్న సామెతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క వ్యూహాలు ఆల్రెడీ రచిస్తున్నారనేసి తెలుస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 10కి 8 సీట్లు గెలుచుకునింది. ఆ మ్యాజిక్ని 2029లో రిపీట్ చేయాలని చెప్పేసి కూడా ఆరాటపడుతుంది. ఈ క్రమంలోనే ఎంపీ సీట్ల విషయంలో సీరియస్గా ఫోకస్ పెట్టిందంట వైసీపీ. సో ఎంపీ అభ్యర్థులు గట్టిగా ఉంటే ఎమ్మెల్యే సీట్లు కూడా ఆటోమేటిక్గా గెలుచుకునేందుకు వీలు కలుగుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. సో శ్రీకాకుళం ఎంపీ సీట్ అయితే అప్పటిదాకా వైసీపీ అయితే గెలుచుకోలేకపోయింది. దాంతోనే 3 ఏళ్ల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిక్స్ చేసినట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజమనేది కూడా తెలియాలా. శ్రీకాకుళం జిల్లాలో బలమైనటువంటి కాళింగ సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా ఈ ఎంపిక కూడా ఉంది అనేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి కామెంట్ చేయండి, కరెక్టా కాదనేది. అదేవిధంగా రాజకీయంగా ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడిగా, మంత్రిగా, వైసీపీ హయాంలో స్పీకర్గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారిని 2029 శ్రీకాకుళం లోక్సభ సీటుకి ఎంపీగా నిలబెడతారు అనేసి అంటున్నారు. ఆ విధంగా ప్రచారం కూడా నడుస్తుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారితో తమ్మినేని గారు భేటీ అయినప్పుడు ఆయనకు ఈ మేరకు భరోసా కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎంపీ అభ్యర్థి మీరే, ఇప్పటి నుంచే జాగ్రత్తగా పనిచేసుకోవాలని చెప్పేసి హైకమాండ్ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. సో అలాగే ఎంపీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా కోరారంట. సో శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో కాళింగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి తమ్మినేని వంటి పెద్ద నాయకుడిని బరిలోకి దించితే ఆశించిన ఫలితాలు ఉంటాయని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుందంట. సో తమ్మినేని సైతం తన రాజకీయ జీవితంలో ఒక్కసారి అయినా పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడంట. దాంతో తమ్మినేని గారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనేసి ప్రచారం అయితే నడుస్తుంది. సో శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి రాజకీయ నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారు. సో ముందు రాజకీయం ఎలా ఉండబోతుంది, రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయి, కూటమిని ఏ విధంగా తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిలబడగలరు. ఎందుకంటే కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, మీమ్స్ పేజెస్, వాళ్ళ ఫేస్బుక్ ఛానల్స్ వేల సంఖ్యలో ఉంటాయి. ఈ దాటిని తట్టుకొనే ఒక వైసీపీ, ఒక జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా తట్టుకొనే నిలబడి 2029లో గెలవగలదా?
ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేస్బుక్స్, మీమ్స్ పేజెస్, ఇన్స్టా, ఇన్ని ఒకటి రెండు కాదు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని నిలబడి 2029లో అది ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అనేది కూడా చూడాలి. తట్టుకొని నిలబడి గెలిచారంటే మాత్రం నిజంగా